హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎండ్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే, ఈ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్: హౌ డార్క్ సైడ్ ఫర్గెట్ అబౌట్ యాంటీ లైఫ్ ఈక్వేషన్? డార్క్సైడ్ నార్మల్ ఫామ్ లో ఎర్త్ పై అటాక్ చేసి ఓల్డ్ గాడ్, అట్లాంటిస్, అమెజాన్స్ తో ఓడిపోతాడు. బట్ ఆ ఫైట్ లో యాంటీ లైఫ్ ఈక్వేషన్ గురించి డార్క్సైడ్ కి తెలుసుంటుంది. బట్ తర్వాత తను యాంటీ లైఫ్ కోసం ఎందుకు రాలేదని ఒక క్వశ్చన్ ఉంది. దాని కరెక్ట్ ఆన్సర్ ఎవరికి తెలియదు, కానీ కొన్ని సోర్సెస్ ప్రకారం యుక్సాస్ ఎర్త్ పై ఫైట్ ఓడిపోవడానికి డార్క్సైడ్ గా మారడానికి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంది. అండ్ ఎర్త్ ఓల్డ్ గాడ్స్ లైక్ జ్యూస్ అండ్ ఏరిస్ ప్రొటెక్షన్ లో ఉండడం వల్ల అతను అదర్ ప్లానెట్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ యాంటీ లైఫ్ ఈక్వేషన్ ఎర్త్ పై ఉందన్న విషయాన్ని మర్చిపోతాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్: సూపర్ మ్యాన్ ఈవిల్ గా ఎందుకు మారాడు? బ్యాట్‌మ్యాన్ నైట్ మేర్ విజన్ లో సూపర్ మ్యాన్ ఎందుకు విలన్ గా అయ్యాడు అనడానికి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జస్టిస్ లీగ్ స్టెఫెన్ వుల్ఫ్ ని ఓడించాక నెక్స్ట్ సూపర్ మ్యాన్ కంట్రోల్లో ఉండడానికి బ్యాట్‌మ్యాన్ లూయిస్ ని బ్యాట్ కేవ్ లో ఉంచుతాడు. ఎందుకంటే ఫ్లాష్ లూయిస్ కి అన్ని చెప్తాడు. సో సూపర్ మ్యాన్ కంట్రోల్లో ఉండాలంటే లూయిస్ ని డార్క్ సైడ్ నుండి సేవ్ చేయడానికి బ్యాట్ కేవ్ లో పెడతాడు. బట్ డార్క్ సైడ్ లూయిస్ లేని కనుక్కొని అతన్ని ఒమేగా బీన్స్ తో చంపేస్తాడు. సూపర్ మ్యాన్ లూయిస్ ని చూస్తూ బాధపడుతున్న టైంలో అప్పటికే యాంటీ లైఫ్ ఈక్వేషన్ ని ఓన్ చేసుకున్న డార్క్ సైడ్ సూపర్ మ్యాన్ తో లూయిస్ డెత్ కి కారణం బ్యాట్‌మ్యాన్ అని చెప్తాడు. యాంటీ లైఫ్ ఈక్వేషన్ తో సూపర్ మ్యాన్ ని కంట్రోల్ చేస్తాడు. సో ఇలా సూపర్ మ్యాన్ బ్యాట్‌మ్యాన్ పై రివెంజ్ తీర్చుకోవడానికి ఈవిల్ గా మారతాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్: మార్షియన్ మ్యాన్ హంటర్ స్టెఫెన్ వుల్ఫ్ తో ఫైట్ చేయడానికి ఎందుకు రాలేదు? మార్షియన్ మ్యాన్ హంటర్ బేసిక్ గా జనరల్ స్వాన్ మిలిటరీలో వర్క్ చేస్తాడు. సూపర్ మ్యాన్ క్రిప్టోనైట్ నుండి వస్తే అతను మార్స్ నుండి వస్తాడు. సూపర్ మ్యాన్ లానే అతను మార్స్ నుండి మిగిలిపోయిన లాస్ట్ ఏలియన్. మిలిటరీలో జనరల్ స్వాన్ గా అతను వర్క్ చేస్తాడు. మ్యాన్ ఆఫ్ స్టీల్ వరకు ఎర్త్ పై ఎలాంటి ఏలియన్ అటాక్స్ జరగలేదు. మ్యాన్ ఆఫ్ స్టీల్ లో కూడా సూపర్ మ్యాన్ కి జనరల్ స్వాన్ మిలిటరీ నుండి చాలా సపోర్ట్ ఇస్తాడు, బికాస్ అతను ఒక ఏలియన్ కాబట్టి. తర్వాత బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ లో కూడా డూమ్స్ డే ని చంపడానికి న్యూక్లియర్ మిషన్ తో అటాక్ చేయించి సూపర్ మ్యాన్ కి హెల్ప్ చేస్తాడు. సో డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా సూపర్ మ్యాన్ కి మార్షియన్ మ్యాన్ హంటర్ హెల్ప్ చేస్తాడు. బట్ స్టెఫెన్ వుల్ఫ్ తో ఫైట్ చేయడానికి ఎందుకు రాలేదంటే మార్షియన్ మ్యాన్ హంటర్ కి హ్యూమన్స్ పై నమ్మకం లేదు. హ్యూమన్స్ ఒక ఏలియన్ ని వాళ్ళతో ఉండడానికి యాక్సెప్ట్ చేస్తారనుకోడు. అందుకే ఎప్పుడు తన ఒరిజినల్ ఫామ్ లో రాడు. హ్యూమన్స్ కి సపోర్ట్ చేయడు. బట్ హ్యూమన్స్ ఎప్పుడైతే సూపర్ మ్యాన్ ని వాళ్ళ హోప్ లా ఫీల్ అవుతారో అప్పుడు మార్షియన్ మ్యాన్ హంటర్ కూడా హ్యూమన్స్ ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటాడు. అందుకే నెక్స్ట్ మూవీస్ లో హెల్ప్ చేస్తా అని బ్యాట్‌మ్యాన్ తో చెప్తాడు. ఇవాల్టి వీడియోలో లాస్ట్ క్వశ్చన్: సూపర్ మ్యాన్ వర్సెస్ హెలా. సూపర్ మ్యాన్ రియల్ నేమ్ ఏంటంటే కాలెల్. క్రిప్టోనైట్ ప్లానెట్ డిస్ట్రాయ్ అయ్యే టైంలో అతని ఫాదర్ జోరెల్ కాలెల్ ని ఒక స్పేస్ షిప్ నుండి ఎర్త్ కి పంపిస్తారు. అండ్ క్లార్క్ కెంట్ గా నేమ్ చేంజ్ చేస్తారు. అండ్ టైం చేంజ్ అయ్యే కొద్దీ క్లార్క్ తన పవర్స్ ని తెలుసుకొని సూపర్ మ్యాన్ గా మారతాడు. ఓడిన్ 9 రియల్మ్స్ ని ప్రొటెక్ట్ చేసే టైంలో హెలా ఓడిన్ కి అడ్డుపడుతుంది. అప్పుడు హెలా ఆస్గార్డియన్స్ అండ్ వాల్కరీస్ ని చంపేస్తుంది. ఫైనల్ గా ఓడిన్ తన లైఫ్ ఫోర్స్ ని యూజ్ చేసి హెలాని ఒక డైమెన్షన్ లో బంధిస్తాడు. ఇప్పుడు ఇద్దరు పవర్స్ ని చూద్దాం. ఫస్ట్ సూపర్ మ్యాన్ పవర్స్ ఏంటో చూద్దాం. సూపర్ మ్యాన్ దగ్గర సూపర్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, హీలింగ్, ఎక్స్‌రే విజన్, ఫ్రీజ్ బ్రీత్, హీట్ విజన్ ఉన్నాయి. ఇప్పుడు హెలా దగ్గర ఏం పవర్స్ ఉన్నాయో చూద్దాం. హెలా దగ్గర సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, టెలిపోర్టేషన్, రీజనరేషన్, హీలింగ్ ఈ పవర్స్ ఉన్నాయి. హెలా గాడెస్ ఆఫ్ డెత్ అవ్వడం వల్ల ఎవరి సోల్ నైనా హెల్లో బంధించగలదు. అండ్ హెలా పవర్ఫుల్ నెక్రో స్క్వాడ్ ని జనరేట్ చేయగలదు. ఇప్పుడు ఇద్దరు డ్యూరబిలిటీని కంపేర్ చేద్దాం. హెలా టోటల్ ఆస్గార్డియన్స్ ఆర్మీని ఒకేసారి ఓడించింది. హెలా ఓడిన్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుంది. అండ్ థోర్ పవర్ఫుల్ లైట్నింగ్ నుండి సర్వైవ్ అయింది. అండ్ ఎర్త్ మీదే మ్యోల్నిర్ ని డిస్ట్రాయ్ చేసింది. ఇప్పుడు సూపర్ మ్యాన్ డ్యూరబిలిటీని చూద్దాం. జనరల్ జాడ్ అండ్ డూమ్స్ డే పంచెస్ నుండి సర్వైవ్ అయ్యాడు. అండ్ జస్టిస్ లీగ్ మెంబర్స్ ని ఒక్కడే ఓడించాడు. అండ్ స్టెపెన్ వుల్ఫ్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేశాడు. ఈ సూపర్ మ్యాన్ వర్సెస్ హెలా కంపారిజన్ లో ఎవరు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే చూద్దాం. హెలా అండ్ సూపర్ మ్యాన్ ఇద్దరు చాలా పవర్ఫుల్. బట్ ఈ ఫైట్ లో విన్ అవ్వడానికి హెలాకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హెలా దగ్గర మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఓడిన్ కూడా ఓడిన్ ఫోర్స్ యూస్ చేసి హెలాని డైమెన్షన్ లో ట్రాప్ చేశాడు. అండ్ హెలా ప్రొడ్యూస్ చేసే నెక్రోస్వార్డ్స్
ఎలాంటి గార్డ్స్‌నైనా ఇంజ్యూర్ చేస్తాయి. సో, ఈ ఫైట్‌లో ఎలా విన్ అవుతుంది? సో, ఇది ఫ్రెండ్స్ ఈ క్యూఎన్ఏ వీడియో. నెక్స్ట్ క్యూఎన్ఏ వీడియో కోసం మీ క్వెషన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.